జూలై 3వ తారీఖున అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులందరికీ కూడా ఒక చేదు వార్త. కారణం ఏంటి అంటే కనుక జూలై 3వ తారీఖున ప్రారంభమైంది. దాదాపు 57 రోజుల పాటు ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రతి ఏడాది వచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి జై భోలేనాథ్ అంటూ భక్తులు తరలి వస్తున్నారు. కానీ 5 రోజుల్లోనే, కేవలం 5 రోజుల్లోనే ఆ మంచు శివలింగం 90% కరిగిపోయింది. ఇది ఇప్పుడు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం జరిగిందా అంటే నిజానికి ఫస్ట్ టైం ఏం జరగలేదు. 2018లో కేవలం 29 రోజుల్లోనే ఆ మంచు శివలింగం కరిగిపోయింది. 2018లో 2020లో 38 రోజుల్లోనే ఈ మంచు శివలింగం కరిగిపోయింది. అంటే యాక్చువల్గా మామూలుగా 60 రోజుల పాటు జరుగుతుంది, సుమారు 57 రోజులు 60 రోజుల పాటు జరుగుతుంది. కానీ 2020లో 38 రోజులకే శివలింగం కరిగిపోయింది. 2022 సంవత్సరంలో 28 రోజుల్లోనే కరిగిపోయింది. ఇక 2024 సంవత్సరంలో కేవలం వారం రోజుల్లోనే కరిగిపోయింది. ఇప్పుడు 2026కు వచ్చేసరికి యాత్ర మొదలై 5 రోజులు కూడా కాలేదు, అప్పుడే 90% ఆ మంచు శివలింగం కరిగిపోయింది. పాపం ఎంతో దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి భక్తులు అమర్నాథ్ గుహలో ఏర్పడేటువంటి సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలని వస్తుంటారు. జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటారు. ఒక్కసారి దర్శించుకుంటే చాలు మా జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తుంటారు, శివభక్తులు భావిస్తూ ఉంటారు. మరి అలాంటి ఇంత దూరం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ శివలింగం పూర్తిగా కనిపించకపోయేసరికి చాలామంది భక్తులు నిరాశ చెందుతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? ఏటేటా ఎందుకు ఈ నెంబర్ తగ్గిపోతోంది? గత ఏడాది కూడా జరిగింది. నిజానికి గత ఏడాది కూడా తక్కువ జరిగింది, కేవలం 38 రోజులు మాత్రమే జరిగింది. అండ్ భక్తులని మనం మెచ్చుకోవాలి, ఒక విధంగా అభినందించాలి. కారణం ఏంటంటే 2025లో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా చాలామంది చాలా రోజుల పాటు ఆ షాక్లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ఏ ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తారంటే భయం కొద్ది రోజుల పాటు ఉంది. కానీ వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా కట్టుదిట్టమైనటువంటి ఒక టైట్ సెక్యూరిటీ, కాన్వాయ్లు ఇవన్నీ కూడా పెట్టి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. కానీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే 5 రోజుల్లో మంచు శివలింగం, దాన్ని ఇంకో పేరు కూడా అంటారు, బాబా బర్ఫానీ అని కూడా అంటారు. బర్ఫ్ అంటే మంచు. సో అది కరిగిపోవడంతో చాలామంది భక్తులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు ప్రతి ఏడాది చేస్తారంటే, ఒకటి ఆధ్యాత్మిక నమ్మకం, విశ్వాసం. శ్రావణ మాసంలో భగవంతుడు శివుని ఆరాధన చేస్తే అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ కాలంలోనే బాబా బర్ఫాని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు. 2, అక్కడున్నటువంటి పరిస్థితులు. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారుగా 3880 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే అడుగుల్లో చెప్పాలంటే 12700 అడుగుల ఎత్తులో ఉంటుంది. సంవత్సరంలో ఎక్కువ కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాంతము భారీ ఎత్తున మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి జూలై, ఆగస్టు మధ్యలో మాత్రమే ఈ మార్గాలు కొంతవరకు తెరుచుకుంటే అందుబాటులోకి వస్తాయి. అందుకనే చేయడం జరుగుతుంటుంది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే 2004, 2006, 2007, 2016, 2020 సంవత్సరాల్లో కూడా ఇలాగే ముందుగానే, నిర్ణీత సమయానికంటే ముందుగానే మంచు శివలింగం కరిగిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెబుతున్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. కాశ్మీర్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వేసవి సాధారణం కంటే వేడి ఎక్కువగా ఉంది. అది కూడా ఒక కారణమే. గుహలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి అదొకటి. రెండవది, మంచు సరిపడా హిమపాతం లేకపోవడం వల్ల కూడా గుహలో మంచు నిల్వ తక్కువగా ఉంటుంది. దాంతో శివలింగం చిన్నదిగా ఏర్పడుతుంది, అందుకనే త్వరగా కరిగిపోతుంది అనేది కూడా ఒకటి. తర్వాత ఈ వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అంటారు. మనం చాలా రోజుల నుంచి అందరూ ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఈ గ్లోబల్ వార్మింగ్. అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు, సముద్రాల్లో కూడా టెంపరేచర్లు పెరిగిపోవడము, శీతల దేశాల్లో కూడా, యూరప్ కంట్రీస్లో కూడా మనం చూసాం. మనం యూరప్లో దాదాపుగా 1500 మంది చనిపోయారు కేవలం వారం రోజుల వ్యవధిలో. ఫ్రాన్స్లో అయితే 1000 మందికి పైగా చనిపోయారు. ఇంకా మిగిలిన దేశాల్లో కూడా చాలామంది చనిపోయారు. జనరల్గా ఇలాంటి పరిస్థితులు అక్కడ ఎప్పుడు కూడా కనబడవు. ఆ దేశాల్లో అసలు ఏసీలే ఉండవు. అలాంటి చోట్ల ఈ టెంపరేచర్స్ ఎందుకు నమోదవుతున్నాయి? ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తులు కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? దీంట్లో రెండు కోణాల్లో చూస్తున్నారు. ఒకటి, అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు. ఇంకొక కారణం కూడా, లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల కొంత పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. ఆ బాడీ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. జన సమూహం ఎక్కువగా ఉన్నా కూడా ఈ మంచు కరగడానికి, అక్కడ వాతావరణం కొంత పొల్యూట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో 2 రకాల కారణాలు ఉన్నాయి. భక్తులైతే
ఆందోళనకి కారణం ఏంటంటే శివుడికి ఏమైనా కోపం వచ్చిందా, శివుడు ఎందుకు కరిగిపోతున్నాడు, మంచు శివలింగం ఎందుకు కరిగిపోతుంది అనేటువంటి ఆధ్యాత్మిక కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు అసలు మనం వెళ్ళేసరికి శివలింగం కనబడుతుందా లేదంటే పూర్తిగా మాయమైపోతుందా, కరిగిపోతుందా అని చెప్పి చాలామంది భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఏదైనా కూడా ఒకటి, అక్కడికి వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ భక్తులు ఆలోచించాల్సింది అక్కడ వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా ఎంత నమ్మకంతో వెళ్ళామో అంతే నీట్గా రావడం అనేది. ఇదే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆ రోజున 5 సంకల్పాలు తీసుకోమని చెప్పారు. ఆయన చెప్పింది కూడా ఇదే, నీట్నెస్ మెయింటైన్ చేయండి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయండి, వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పారు. బహుశా ఈ విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఇంకా మరి కొన్ని రోజులు ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా సహజ సిద్ధంగానే మంచు డ్రాప్లెట్స్ పడుతూ ఫామ్ అవుతుంది కాబట్టి ఒకానొక సంవత్సరం అయితే 12 అడుగుల మంచు శివలింగం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే దాదాపు 90% అది కరిగిపోయినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఏమైనా రీఫామ్ అవుతుందా చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? అమర్నాథ్లో శివలింగానికి ఏమైందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. జై భోలేనాథ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.